సునాద స్వరము డిసెంబర్ 31. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. కీర్తనలు 103 మొదటి వచనం. దావీదు తన కీర్తనలో ఈ విధంగా రాసుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని చెప్పాడు. తన ప్రాణంతో దావీదు ఈ మాటలు చెప్పాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని. మనకు మనముగా చెప్పుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని. మరి నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించమని చెప్పాడు. మన అంతరంగంలో ఎన్నో విషయాలు ఉంటాయి. వాటన్నిటి మధ్యలో కూడా మనం దేవుని సన్నతించాలి, దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన దోషములన్నీ క్షమించాడు. మరి యేసు ప్రభు తన రక్తం ద్వారా మనందరినీ కూడా క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. మరి మన సంకటములన్నీ కుదుర్చాడు. మనం చేసిన పొరపాట్లు కానీ, మనకున్న సమస్యలు కానీ అన్నీ తొలగించిన దేవుడు. సమాధిలోని మన ప్రాణాన్ని విమోచించాడు. ఎన్నోసార్లు సమాధికి వెళ్ళవలసిన మనల్ని, మన మరణాల్ని, ప్రతి ఆపదను తొలగించిన ప్రభు. మరి కరుణా కటాక్షం మన కిరీటంగా ఉంచాడు. పక్షిరాజు యవ్వనం వల్ల యవ్వనం కొత్తదవుచున్నట్లు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచాడు. అందుకే నిత్యము దేవుని బట్టి స్తుతి చేయాలి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తమైంది. కాబట్టి ప్రతి విషయంలో మనం ప్రతి పరిస్థితిలో దేవుని సన్నుతించాలి, దేవుని మహింపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనంలో చదివినప్పుడు మనం కీర్తనలు పాడుతూ సంగీతముతో ఆత్మ సంబంధమైన పాటలు పాడాలని రాయబడింది. మన హృదయం నందు ప్రభువునికి మనం కీర్తించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనం ప్రతి విషయంలో దేవుని మహింపరచుదాం. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడిన దేవుడు మన పాపములను, మన దోషములన్నిటినీ క్షమించాడు. మనకున్న సంకటములు, మనకున్న కష్టములన్నిటిలో మనకు సహాయం చేసిన దేవుడు. మరి తన కరుణను, కటాక్షాన్ని మనకిచ్చాడు. పక్షిరాజు యవ్వనం వలె నూతన శక్తితో, బలంతో నింపులాగున మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, మీరు మా దోషములన్నీ క్షమించి, మా సంకటములన్నీ కుదుర్చి తండ్రి, పక్షిరాజు యవ్వనం వలె నూతన శక్తి బలముతో నింపి తండ్రి ముందుకు కొనసాగే కృపను అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజుల ఆచారన్.